శుభ శుక్రవారం. మన వరల్డ్ టీచర్ న్యూస్లో ఆధ్యాత్మిక వేదాంత తత్వశాస్త్రాలే కాకుండా దైవశక్తి కలిగినటువంటి వాళ్ళని గురించి కూడా వివరించబడుతుంది. సాక్షాత్ శివస్వరూపుడే జగద్గురు ఆదిశంకరాచార్యులు. జగద్గురు ఆదిశంకరాచార్యులు కేరళలో కాలడి అనేటువంటి ఊరిలో జన్మించాడు. ఒక పేద బ్రాహ్మణ స్త్రీ ఇంటి ముందు భవతి భిక్షాందేహి అని నిల్చున్నాడు. మా ఇంట్లో ఆమె దగ్గర ఏమీ లేదు, ఎండిపోయినటువంటి ఉసిరికాయలు ఇచ్చింది. చూడండి, ఎండిపోయినటువంటి ఉసిరికాయలు ఆయన భిక్షాపాత్రలో పడేసింది పేద బ్రాహ్మణ స్త్రీ. వెంటనే ఆయన శుభ శుక్రవారం అదే రోజు మహాలక్ష్మీదేవిని స్తుతించాడు. ఈ కనకధారాస్తవాన్ని ఎవరైతే చెప్తారో వింటారో వాళ్ళకి శారీరక మానసిక బాధలు అనేటువంటివి ఉండవు అనేటువంటిది మన వేద శాస్త్ర పురాణాల వల్ల తెలుస్తూ ఉంది. ఈ కనకధారాస్తవాన్ని ప్రతిరోజు ఉదయాన్నే ఎవరైతే విన్నా కానీ చదివినా కానీ వాళ్ళకి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉండవు అనేటువంటి తెలుస్తుంది. అది ఏంటి అనేటువంటి దాన్ని ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీల మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః ముగ్ధా ముహుర్వ్యదతీవ మురారే ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మసుకరీవ మహోత్పలేయా సామే శ్రియం దిశతు సాగర సంభవాయాః విశ్వామరేంద్ర పదవిభ్రమదానదక్షం ఆనందహేతురధికం రవిద్విషోపి ఈశన్నిషేతు మై క్షణమీక్షణార్థం ఇందీవరోదర సహోదరమిందిరాయాః ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందం ఆనందకందమనిమేషమనంగతంత్రం ఆకేకరస్థిరనేనపక్ష్మనేత్రం భూచై భవేన్మమ భుజాంగశయాంగనాయాః కాలాంబుదారి లలితో రసికైటభారేః ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవా మాతుః సమస్త జగతాం మహనీయమూర్తిః భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః బాహ్వాంతరే మురళితాశ్రితకౌస్తభేయా హారావళీవ హరినీలమయీ విభాతి కామప్రదా భగవతోపి కటాక్షమాలా కళ్యాణమావహతు మే కమలాలయాయాః ప్రాప్తం పదం ప్రథమతః కలయద్భావాత్ మాంగళ్యభాజి మధుమాధిని మన్మథేన మయ్యాపతేత్తదిహ మందరమీక్షణార్థం మందాల సంచ మకరాలయ కన్యకాయాః దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారాం అస్మిన్న కించన విహంగసి సవ్విషణ్ణి దుష్కర్మఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయినీనైనాంవాహ ఇష్టావిశిష్టమతయోపి నరాయ యాద్రాగ్ దృష్టాశ్రవిష్టపరం సులభం భవతి దృష్టి ప్రహృష్టకమలోదరదీప్తిరిష్టా పుష్టిం కృషీష్టమ పుష్కరవిష్టరాయాః గీర్దేవతేతి సుందరీతి శాకంభరీతి శశిశేఖరవల్లభేతి సృష్టిస్థితిప్రళయకైర్సంసాయ తస్యై నమస్త్రిభువనైకగురోస్వరుణ్యై సృత్యై నమోస్తు శుభకర్మఫలప్రసూత్యై తస్యై నమోస్తు రమణీయగుణార్ణవాయై శక్త్యై నమోస్తు శరపత్రరికేతనాయై పుష్ట్యై నమోస్తు పురుషోత్తమవల్లభాయై నమోస్తు నాళీకనిభాననాయై నమోస్తు దుగ్ధోదరిజన్మభూమ్యై నమోస్తు సోమామృతసోదరాయై నమోస్తు నారాయణవల్లభాయై నమోస్తు కాంచై కమలేక్షణాయై నమోస్తు భూత్యై భువనప్రసూత్యై నమోస్తు విచ్ఛైనమలాయాయై నమోస్తు కాంచై కమలేక్షణాయై సంపత్కరాణి సకలేంద్రియనందనాని సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి త్వద్వందనాని దురితాహరణోద్యతాని మామేవ మాతరసం కలయంతు మాన్యే యత్కటాక్షసముపాసనా విదేశ్ సేవకస్య సకలార్థ సంపదః సంతనోతి వచనాంగమానసైః త్వాం మురారి హృదయేశ్వరీం భజే సరసిజనయనే సరోజహస్తే ధవళతరాం సుఖగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే
త్రిభువనభూతికరి ప్రసీద మహ్యం దిగ్గస్తి వీక్షణ కుంభముఖావసృష్ట స్వర్వాహిని విమలచారు జలప్రతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీం అశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం కమలే కమలాక్షవల్లభే త్వం కరుణాపూరతరంగితైరపాంగైః అవలోకయ మామ కించనానాం ప్రథమం పాత్రమకృత్రిమం దయాయాః సువంతి ఏ సురిభిరమూభిరన్వహం త్రయీమయీం త్రిభువనమాతరం రమాం గుణాధికా గురుతర భాగ్యభాజినో భవంతి తే భూవిధుభావితాశయాః బిల్వాటవీ మధ్యల సత్సరోజే సహస్రపత్రే సుఖసన్నివిష్టాం అష్టాపదాంభోరుహపాని పద్మాం సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీం కమలాసనపాలలాటే లిఖితామక్షరపంక్తిమస్య జంతోః పరిమార్జయ మాతరంఘ్రిణాతే ధనికద్వార నివాస దుఃఖదోగ్ధ్రీం అంభోర్హం జన్మగృహం భవత్యాః వక్షస్థలం భర్తృగృహం మురారేః కారుణ్యతః కల్పయ పద్మవాసే లీలాగృహం మే హృదయారవిందం సువర్ణధారాస్తోత్రం యచ్చంకరాచార్య నిర్మితం త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స కుబేర సమో భవేత్ అని శ్రీ మహాలక్ష్మీదేవిని ఎప్పుడైతే స్తుతించారో ఆ పేద బ్రాహ్మణ స్త్రీ యొక్క ఇంటిలో కనకధారం బంగారు వర్షం అనేటువంటిది పడింది. అంటే వర్షం కాదు, ఎన్ని బంగారు ఉసిరికాయలైతే ఆమె ఇచ్చిందో అన్నీ బంగారు ఉసిరికాయలు అనేటువంటిది పేద బ్రాహ్మణ స్త్రీ యొక్క ఇంట్లో పడటం అనేటువంటి జరిగింది. ఇది జరిగినటువంటి చరిత్ర. ఇప్పటికైనా కానీ మీరు ఎవరైనా కేరళలో కాలడి అనేటువంటి ఊర్లోకి వెళ్ళినట్లయితే అక్కడ వాళ్ళ పూర్వీకులు నివసించినటువంటి గృహం ఇప్పటికి కూడా ఉంది. మీకు వివరించి చెప్తారు. కాబట్టి అందరూ కూడా ఒకసారి వీలున్నప్పుడు కాలడి అనేటువంటి ఊర్లో వెళ్ళి శంకరాచార్యులు దర్శించినటువంటి చరింపజేసినటువంటి ఆ పేద బ్రాహ్మణ స్త్రీ ఇంటిని, శంకరాచార్యులు నివసించినటువంటి గృహాన్ని చూసిరండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. నమస్తే.